ఎంతో కాలం నుంచి గుంటూరు నగర ప్రజానీకం ఎదురు చూస్తున్న శంకరవిలాస్ ఓవర్ బ్రిడ్జికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్లు బుధవారం ప్రారంభించారు. దాదాపు 100 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, ఈ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతంగా పూర్తి చేస్తామని, బాధితులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని ఆమె చెప్పారు. ఖచ్చితంగా డిపార్ట్మెంట్స్తో ఇంకా యూటిలిటీ షిఫ్టింగ్ అని అదర్ యాక్టివిటీస్కి కూడా ఇంకా కోఆర్డినేట్ చేసుకుంటూ వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామనేది. అదే రకంగా మనకి ఇంకా కూడా ఎవరైతే దీంట్లో ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ కోల్పోతున్నారో వాళ్ళని కూడా ఇంకా కూడా మనము వాళ్ళని కూడా కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళని కూడా కలిసి తీసుకెళ్ళేలాగా కూడా యంత్రాంగం ఖచ్చితంగా పనిచేస్తుంది. అతి తక్కువ సమయంలో శంకుస్థాపన చేయడం అభినందనీయమని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. 130 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. చేసినటువంటి ఆర్ఓబి ఏదైతే మన ఫ్లైఓవర్ ఉందో అదంతా కూడా డిమాలిష్ చేసుకొని కొత్త కన్స్ట్రక్షన్ దాదాపు 100 కోట్లు కాదు, దీనికి అదనంగా కాంపెన్సేషన్, యూటిలిటీస్, తర్వాత ఇవన్నీ కలుపుకుంటే దగ్గర 130 కోట్ల ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందం. అదే మాదిరిగా దీనికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆఫిషియల్గా జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో మరి టైం టు టైం రివ్యూస్ తీసుకుంటూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అతి తక్కువ కాలంలో శంకుస్థాపన స్టేజ్కి వచ్చే విధంగా చేసినటువంటి కలెక్టర్ గారు, అలాగే గౌరవ మన సెంట్రల్ మినిస్టర్ గారు, అందరి ప్రజాప్రతినిధులు, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, ఇతర పెద్దలు అందరినీ కూడా ఆయన మరి కోఆర్డినేట్ చేసుకుంటూ అటు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఫండింగ్ తేవడానికి ప్రధానంగా ఆయన చొరవ తీసుకోవడం. నగర అభివృద్ధి వేగవంతంగా అడుగులు ముందుకు పడుతున్నాయని మేయర్ నాని అన్నారు. ప్రారంభం అభివృద్ధి అనేది ఇది కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో 8 నెలల కాలంలో కేంద్ర మంత్రిత్వంతో సంప్రదించి, కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ఈ యొక్క బ్రిడ్జిని 98 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయం. నేను మేయర్గా, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని శంకుస్థాపన చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అట్లాగే మేము ఈ యొక్క ప్రాజెక్టును కూడా అతి తొందరలో ప్రజలకి ఇబ్బంది లేకుండా మినిమం 12 to 14 మంత్స్లో కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ని గుంటూరు ప్రజలకు అందిస్తాం. అట్లాగే ఏవైతే ఇంతకుముందు మీకు యాక్చువల్గా గుంటూరు 2 టౌన్ అనేది ఈ బ్రిడ్జి పూర్వకాలంలో 1958లో వేసిన తర్వాత అభివృద్ధి చెందింది. అంతకుముందు అటు నుంచి ఇటు ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రైల్వే స్టేషన్ కానీ రావాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అప్పుడు ఉన్న ఈ యొక్క మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ వాళ్ళందరూ కూడా కృషితో, ఇక్కడ నడిపల్లి నరసింహరావు గారి కృషితో ఈ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. తప్పకుండా మేము అదే 4 లైన్ బ్రిడ్జిని అతి తొందరలో ప్రారంభం చేసి గుంటూరు ప్రజకి తొందరగా ఈ బ్రిడ్జికి నూతనంగా పేరు పెట్టాలని తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ సూచించారు. రైల్వే స్టేషన్ ఒకటి మనకి ఇబ్బంది ఉన్న అధునాతనమైన టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో మనం సికింద్రాబాద్ వెళ్ళామనుకోండి, సికింద్రాబాద్ వెళ్తే మనకు ముందు స్వాగతం పలికేది బ్రిడ్జి. అటువంటి ఆలోచన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం అందరం కూడా విపరీతంగా సహాయం చేయాలి, కొంత సహనంగా కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది 24 నెలలు దీని ప్రాజెక్ట్ టైం. అధికార యంత్రాంగం మరియు ఇంజనీర్లు మరియు కాంట్రాక్టర్ కూడా శ్రద్ధ పెట్టాలని నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, ఒక మంచి కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యేగా, ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలుగా మేము పాల్గొనడం మా అదృష్టం. కూటమి ప్రభుత్వ హయాంలో
అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని పత్తిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు అన్నారు. ఏ వాడలో చూసినా కొబ్బరికాయలు పగులుతున్నాయి, శిలాఫలకాలు వెలుస్తున్నాయి, పోటీలు పడి ప్రారంభాలు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఒక్కసారి 5 సంవత్సరాల క్రితం వైసీపీ పాలనలో ఎక్కడ కూడా కొబ్బరికాయలు అమ్మే వాళ్ళకి కరువే, కొబ్బరికాయ ఎక్కడ పగలలే. శిలాఫలకాలు చేసేవాళ్ళు బాధపడ్డారు. అభివృద్ధి అనేదే లేదు, తట్టడి మట్టి కూడా వేయలే, ఒక సిమెంట్ బస్తా కూడా ఖర్చు కాలే. అలాంటి విచిత్రమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వాన్ని రూపుమాపాం. దాన్ని దాదాపుగా 93% ఇంటెక్తో సాగనంపాం. ఇక వైసీపీ అనేటువంటి పార్టీకి పునర్జీవనం లేనట్టుగా మనం భావించి అండగా నిలుస్తుందని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యురాలు గల్లా మాధవి అన్నారు. అందరి ప్రయత్నాలు ఉంటాయి. ఈ ట్రాఫిక్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనందరికీ తెలుసు. ఈ కాస్త డెవలప్మెంట్ కోసం కాస్త పడే ఇబ్బందుల్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మేము మీ సౌకర్యం కోసం మాత్రమే పనిచేస్తున్నాం. దానికోసం ఎన్నో ఇంటర్నల్ రోడ్స్ని వైడ్ చేసుకుంటున్నాం, ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ తీస్తున్నాం. మరి కొంతమంది బిజినెస్ పీపుల్ అందరూ కూడా కాస్త నష్టపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. మరి డెవలప్మెంట్లో ముందుకెళ్తున్నప్పుడు అది అనివార్యమని ఇక్కడ అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కూడా అవసరం. ఈ 24 నెలలు కూడా పూర్తి పర్యవేక్షణతో అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతూ ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ట్రాఫిక్ని మేము డైవర్ట్ చేస్తాము, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము. ఇచ్చిన సమయ పీరియడ్ ఏదైతే పీరియడ్ అయితే ఉందో అందులోనే పూర్తి చేసే విధంగా మేము ప్రయత్నిస్తాము ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎందుకంటే నా రాజకీయ జీవితం అంతా ఈ బ్రిడ్జ్ చుట్టూతోనే ఉంది. ఎందుకంటే దాదాపు నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు బ్రిడ్జ్ అవతల డిస్కస్ సెంటర్ అందరూ కూడా శంకర్లాస్ సెంటర్ కొంతమంది పెద్ద నాయకులు ఉండేవాళ్ళు, ఇటు పక్కన రెడ్డి కిలీ షాప్ దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉండేవాళ్ళు, అటు స్వాగత్ హోటల్ దగ్గర ఆనాటి యాంటీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు. మేము విద్యార్థి నాయకులుగా ఆ రోజు వామపక్ష భావజాలంతో ఉన్న సందర్భంలో డిస్కస్ సెంటర్ అని విశాలంధ్ర బుక్ స్టాల్ ఉండేది, దాని దగ్గరే డిస్కస్ సెంటర్ ఉండేది, అక్కడ ఉండేవాళ్ళు. నా కాలేజ్ ఏసీ కాలేజ్ అంటే ప్రతి నిమిషం కూడా అటు నుంచి ఇటు నుంచి అటు ఒక 5-6 సార్లు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ రకమైనటువంటి బ్రిడ్జితో ఉన్నటువంటి సంబంధం, ఈ బ్రిడ్జితో ఉన్నటువంటి స్నేహం, ఈ బ్రిడ్జ్ ద్వారానే ఎన్నో కార్యక్రమాలు, పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ, ఆ తర్వాత బాటిల్ నెక్కెక్కడ అంటే ఈ బ్రిడ్జే మాకు. అందుకనే ఈ బ్రిడ్జిని ఆధారంగా చేసుకొని ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఈ యొక్క ఘనత బ్రిడ్జికే దక్కిందని చెప్పి, మళ్ళా అంత అందమైన బ్రిడ్జిని కూడా నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే ఈ జిల్లాలో చాలా బ్రిడ్జిలు ఉన్నాయి. తెనాలి బ్రిడ్జిని చూశాను, పొన్నూరు బ్రిడ్జిని చూశాను, లేకపోతే పేరిచెర్ల బ్రిడ్జిని చూశాను. ఏ బ్రిడ్జి కూడా ఇంత చక్కటి ఆకృతితో కూడినటువంటి గట్టిగా ఉన్నటువంటి బ్రిడ్జి, ఏ బ్రిడ్జి మీద ఎక్కినా పడిపోతామో ఏమైద్దో అని చెప్పి అనుకునే పరిస్థితి చాలా సందర్భాల్లో కూడా చూసాం. కానీ ఇక్కడ ఈ బ్రిడ్జి 65 సంవత్సరాల వయసు అయినా కూడా ఈ రోజుకి ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తుందంటే ఆనాడు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ, ఆనాడు ఉన్నటువంటి సంకల్పం కానీ కూడా కొనసాగింది. బృహత్తరమైన కార్యక్రమానికి అభివర్ణించారు ఇన్ఛార్జి మంత్రి దుర్గేష్. ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమం, సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమం కాదు. ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరింత కాలం పాటు నిలబడగలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం చేయడం అంటే అది చంద్రశేఖర్ గారి వల్ల మాత్రమే సాధ్యపడింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మనం. అందులో భాగంగా నేను చాలా సంతోషపడుతున్నటువంటి అంశం ఏంటంటే, నేను ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా రావటం నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. కారణం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు కానీ, కేంద్ర మంత్రి గారు కానీ, శాసన మండలి సభ్యులు కానీ వారు చూపిస్తున్నటువంటి చొరవ, అదేవిధంగా ఎన్నాళ్ళుగానో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వారు చేస్తున్న కార్యక్రమాలు, ఇవి రెండు కూడా
చాలా ప్రధానమైన అంశాలుగా ఈ జిల్లాని ఈ నగరాన్ని ముందుకు నడుపుతాయనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ చేసేది వారికి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించి వారి కూడా జీవించే విధంగా కొన్ని అవకాశాలను కల్పించి వాళ్ళ లైవ్లీహుడ్ ఏదైతే ఉందో దానికి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా మనం ప్రయత్నించాల్సిన అవసరాన్ని కూడా ప్రజాప్రతినిధులుగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం పూర్తి చేస్తానని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. బ్రిడ్జ్ తేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ తేవటమే కాదు, దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్స్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఇప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్లో పోతాయి అవన్నీ ఎవరు మాట్లాడాలి? ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ చేస్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఆల్టర్నేట్ రూట్స్ వస్తాయి. కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ నా ఒక్కడికే కాదు, మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నానండి. ఒకటి. రెండవది, ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చినప్పుడు చాలా అపోహలు ఉన్నాయి. సరే, వారివి కొంతమందివి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇబ్బంది పడవచ్చు. కాకపోతే వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలి. ఒకసారి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను. బ్రిడ్జి పొడవు వచ్చేటప్పటికి ఇంతకుముందు 400 మీటర్లు చిల్లర ఉంటే ఇది మోర్ దాన్ డబల్ చేశాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ హిందూ కాలేజ్ దాకా ఎందుకు పెట్టరు అంటున్నారు. హిందూ కాలేజ్ దాకా పెడితే అది జంక్షన్, అక్కడ వచ్చి బ్రిడ్జి కనుక ల్యాండ్ అయితే ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. అదే విధంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళేటువంటి నార్త్ సెంటర్ కి ఫ్రీ లెఫ్ట్ పోతుంది. అందుకని ఆ జంక్షన్ కి 100 మీటర్ల దూరంలో ఫ్రీ లెఫ్ట్ నార్త్ సెంటర్ దగ్గర ఇబ్బంది లేకుండా అక్కడ వరకు కుదించాం. కొన్ని వందల ట్రైన్స్ పోతాయి ఇక్కడ. సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో టెక్నికల్ గా ఆర్యూబీ కట్టడం అనేది జరిగే పనే కాదు. ఒకవేళ కట్టినా, రెండోది రేపు మళ్ళీ ఆర్ఓబి కట్టాలి అంటే ట్రాఫిక్ మొత్తం ఆపేయాలి ఆర్ఓబికి. మళ్ళీ అప్పుడైనా సరే మళ్ళీ 2 సంవత్సరాలు ఇబ్బంది పడతాం. మూడోది ఆర్యూబీ పర్మిషన్ తీసుకురావాలి. అవంత ఈజీ అయ్యేటువంటి పనులు కావు. సో ఇవి వచ్చిన ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోతుంది. వీటన్నిటి దృష్ట్యా ఆర్యూబీ అనేది ముందుగా కట్టలేం, సాధ్యమయ్యేది కాదు. అయితే ఆర్ఓబి కట్టిన తర్వాత ఆర్యూబీకి ప్రొవిజన్ ఇచ్చాం. ఇది కట్టే సమయంలోనూ అవసరమైతే ఇది కట్టిన తర్వాత ఆర్యూబీ కట్టే విధంగా డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తాం. ఎటువంటి అపోహలు వద్దు. మూడోది సర్వీస్ రోడ్ ఎక్స్టెన్షన్స్ అంటున్నారు. సర్వీస్ రోడ్స్ అనేది ప్రాజెక్ట్ తో సంబంధం లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో 23 అడుగులు అటు 23 అడుగులు ఇచ్చాం. ఫ్యూచర్ లో దాన్ని 60 అడుగులు కావాలంటే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇంకొంచెం పక్కన ఉన్నవన్నీ కొట్టేసుకుంటా పోయి అది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. దానికి బ్రిడ్జికి సంబంధం లేదు. ఈ 3 అపోహలు. తర్వాత ఒకటి అసలు అడగాల్సింది ఏంటంటే వారు గారు ఇంకొకళ్ళు దీన్ని 4 లేన్ల బదులు 6 లేన్లు చేయొచ్చు కదా అనేది ఉన్న వాటిలో ఒక వ్యాలిడ్ క్వశ్చన్. అది కూడా మేము ఆలోచించాం. 6 లైన్లు చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా అని. అయితే గుంటూరు మాస్టర్ ప్లాన్ లో 120 ఫీటే ఉంది రోడ్డుకి. సిటీలో 6 లేన్లు బ్రిడ్జి కట్టాలంటే అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఎక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్లే కాకుండా ఇంకా ఎక్కువ మందికి ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళందరూ అప్పుడు కోర్టుకు వెళ్ళి అవసరం లేని కడుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే పూర్తిగా ప్రాజెక్ట్ ఆగిపోతుంది. కాబట్టి 4 లేన్లకు పరిమితం చేశాం. ఇది కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఇది నిత్యం వారికి తెలుసు, వారు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్లే. ఇది ఎంత ఇబ్బందికరమైన బ్రిడ్జ్. వారు కూడా రాత్రి పగలు పనిచేసి, నేను టైం లైన్ చెప్పదలుచుకోలేదు కానీ మీరే చూస్తారు, సాధ్యమైనంత ఫాస్ట్ గా అది చేపించే బాధ్యత. ఇంకోటి, అందరూ నాకు దీనికి కర్త కర్మ క్రియ అంటా ఉన్నారు ఇంజనీర్ గారు. చిన్న తప్పు కూడా జరగకూడదు. చిన్న తప్పు జరిగినా మొత్తం నా మీద వేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ క్వాలిటీకి దేనికి కూడా రాజీ పడకుండా ఇది చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఈ ఒక్క నమ్మకం పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు గుంటూరు ప్రాంతాన్ని నా శక్తి మేరకు మా ఎమ్మెల్యేలను అందరినీ కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం. ఇందాక మీరు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, గాలి వెంకటేశ్వరరావు గారు, ఈ రోడ్ల మీద దేవాలయాలు, మాస్కులు, చర్చిలు కూడా అడ్డంగా ఉన్నాయి.
అందరూ మీరు 1-2 సార్లు ఆలోచించండి. ఒక 3 నుంచి 6 నెలల సమయం తీసుకోండి. మీకు ప్రత్యామ్నాయం ఏం కావాలో చెప్పండి. ఏ గారికి, కమిషనర్ గారికి చెప్పండి. కాంపెన్సేషన్ ఇచ్చి వాటిని వేరే విధంగా మంచి ప్రాంతాల్లో కట్టించుకోండి. ఒక 6 నెలల్లో అవి కూడా మనం తీసేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.